ప్రతీకోపాసకులు ఎలాగా? సో సూర్యుడు, చంద్రుడు ఇలా ఎన్నో భగవంతుడి యొక్క విభూతులున్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ ఏంటి? భగవంతుడి యొక్క విభూతులు. విభూతి అంటే జీవాత్మకి భగవంతుడు కొంత విశేష శక్తిని ప్రదానం చేస్తాడు. ఉదాహరణకి ఇంద్రుడు. ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క విభూతుడు. అంటే జీవాత్మ ఇంద్రుడిలో కూడా ఉండేది ఒక బద్ధ జీవాత్మ. చెప్పాను ఆల్రెడీ. అది కూడా జీవాత్మ అవిద్యతో ఆవృతమైనటువంటి జీవాత్మ ఇంద్రుడు అంటే. దేవతలంటే కూడా వాళ్ళేం ముక్తిని పొందిన వాళ్ళు కాదు. మనకు మళ్ళీ కాకపోతే వాళ్ళ దగ్గర కొంచెం విశేష శక్తి ఉంది మనకన్నా, మనుషుల కన్నా. సో వాళ్ళకి ఆ విశేష శక్తి భగవంతుడు తన యొక్క పాలనా శక్తిని కొంత విశేషంగా ఒక జీవాత్మకి ఇచ్చాడు. బద్ధావస్థలో ఉన్న జీవాత్మకి. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఆ జీవాత్మ యొక్క కర్మ అలా ఉంది. పూర్వ జన్మలో మంచి కర్మలు చేశాడు అతను. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఏలే శక్తిని అతనికి ప్రదానం చేశాడు. ఆ ప్రపంచాన్ని ఏలే శక్తి ఆ జీవాత్మకి తాత్కాలికంగా ఇవ్వబడింది. కాబట్టి అతన్ని ఇంద్రుడు అంటారు. ఇప్పుడు ఆ ఇంద్రుడు ఏమయ్యాడు? ఆ శక్తి భగవంతుడి యొక్క శక్తిలో కొద్ది భాగాన్ని పొందాడు కాబట్టి పాలించే శక్తిని. సో కాబట్టి ఇంద్రుడిని ఏమంటాం ఇప్పుడు? విభూతి అని అంటాం. భగవంతుడి యొక్క విభూతి. సో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈ విభూతులు విష్ణువే ఈ విభూతి, ఈ ఇంద్రుడు విష్ణువే అని చెప్పి డైరెక్ట్ గా విష్ణువును పూజించకుండా ఇంద్రుడిని పూజిస్తారు. కానీ ఏ భావనతో? ఈ శక్తి ఎవరిది? విష్ణువుదే కాబట్టి విష్ణువే ఇతను అని చెప్పి ఆ భావనతో, అంటే ఆ విభూతి విష్ణువు అని చెప్పేసి, విష్ణువే దేవాది దేవుడు, ఆ దేవాదేవుడు విష్ణువే ఇప్పుడు ఈ విభూతి అని చెప్పి ఆ విభూతిని అంటే సూర్యుడినో, చంద్రుడినో, లేకపోతే ఇంద్రుడినో, వరుణుడినో ఉపాసిస్తారు. మరి వాళ్ళకి ఏం కలిగింది అలా ఉపాసించే వాళ్ళకి? వాళ్ళకు కూడా మోక్షం కలిగింది. ఎటువంటి మోక్షం? భగవంతుడిలో లీనమైపోతారు. సో ఇక్కడ విషయం గమనించాలి. ఇంద్రుణ్ణి ఇంద్రుడుగా ఉపాసిస్తే ఎక్కడికి వెళ్తాం? ఇంద్రలోకం వెళ్తాం. కానీ ఇంద్రుల్లో ఉండే శక్తి విష్ణువుదే కాబట్టి విష్ణు దేవాది దేవుడు, ఆ దేవాదేవుడు విష్ణువే ఇంద్రుడు అని చెప్పి ఇంద్రుడిని ఉపాసిస్తే గనక ఎక్కడికి వెళ్తాం? విష్ణువులో లీనమైపోతాం. అర్థమైందా? దీన్ని ప్రతీకోపాసన అని అంటారు.